షెఫ్ స్పెషల్. సూర్యుడు వస్తే పగలొస్తుంది, చంద్రుడు వస్తే రాత్రి వస్తుంది, వర్షం వస్తే నీరు వస్తుంది. మరి మన షెఫ్ స్పెషల్ వస్తే రుచికరమైన సూపర్ టేస్టీ ఫుడ్ మీ ముందుకు వస్తుంది. మరి అటువంటి సూపర్ వంటకాన్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చింది మన షెఫ్ స్పెషల్. అండ్ ఆ వంట చేయబోతోంది షెఫ్ శ్రీకాంత్ గారు. సో లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ గారు. హాయ్ శ్రీకాంత్ గారు. హలో అండి. షెఫ్ స్పెషల్ को आपका स्वागत. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఓకే, సో ఈ రోజు మన షెఫ్ స్పెషల్ లో ఏంటి స్పెషల్? చింత చిగురుతో ఒక స్పెషల్ డిష్ అన్నమాట. ఓకే, చింత చిగురుతో స్పెషల్. Yes. సో మరి చింత చిగురు దాని పేరేంటి? కర్రీయా? కర్రీ. చింత చిగురు కోడిగుడ్డు కూర. చింత చిగురు కోడిగుడ్డు కూర. సో ఎగ్ సూపర్ కాంబినేషన్ కదా. కానీ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు చింత చిగురు అండ్ కోడిగుడ్డు. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాము, ట్రై చేద్దాము. సో చింత చిగురు కోడిగుడ్డు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. చింత చిగురు కోడిగుడ్డు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చింత చిగురు, కోడిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, నూనె. సో మరి ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓకే, ఆయిల్ యాడ్ చేద్దాం కొంచెం. అంటే చింత చిగురు కోడిగుడ్డు అనేది కొత్త కాంబినేషన్ లేకపోతే ఎలా? జనరల్ గా కొన్ని ఏరియాస్ లో బాగా ఫేమస్ అనమాట. ఓకే, జనరల్ గా అంటే తొందరగా అయిపోవాలి అండ్ ఆ పులుపు అండ్ ఆ కోడిగుడ్డు కాంబినేషన్ చేస్తుంటారు. అండ్ మనము లైక్ చికెన్ తో పాటు కూడా కాంబినేషన్ చేసాం. అండ్ దీంతో కూడా కాంబినేషన్ బాగా చేస్తారు. అందుకని చెప్పి చేసి చూపిస్తున్నాను. సింపుల్ అనమాట, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. కరెక్ట్ బ్యాక్ టు బ్యాక్ ఏది చేయాలనేది ఇంపార్టెంట్. అవును, అంటే మనకి అసలు కాంబినేషన్స్ అనేవి ఇప్పుడు కొన్ని రకాల కూరగాయలే ఉంటాయి కదా మన సామ్రాజ్యంలో, కొన్ని మాత్రమే ఉంటాయి. ఒక 10 రకాలు, 15 రకాలు, 20 రకాలు. దాంతో ఎన్ని వేల వంటకాలు మనం చేయగలం చెప్పండి. కానీ ఇంత కాంబినేషన్స్, దేంతో దేన్ని వండుకోవచ్చు, దేంతో దేన్ని వండుకుంటే బాగుంటుంది, ఏది కరెక్ట్ కాంబినేషన్, ఇవన్నీ చెప్పడానికే ఈ కార్యక్రమాలన్నీ కూడా. ఓకే, సో ఫస్ట్ ఆనియన్ వేసుకున్నాను, ఫైన్ గా చాప్ చేసుకుని. ఫస్ట్ ఆనియన్ వేసుకున్నాం. ఆనియన్ తో పాటు కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేద్దాం. ఫ్లేవర్స్ బాగుంటాయి. yes, ఫ్లేవర్స్ మీరు చెప్పిన తర్వాత నేను కూడా మామూలుగా ఏదైనా కర్రీస్ చేసుకునేటప్పుడు మామూలుగా చివర్లో వేస్తాను, కానీ నేను కూడా లైక్ ఇలా పోపులో అంటే నూనెలోనే ఆనియన్స్ తో పాటు కరివేపాకును కూడా మనం ఫ్రై చేసుకుంటే కరివేపాకు కూడా మంచి కరకర అంటూ ఫ్రై అవుతుంది. అది కొంచెం క్రిస్పీగా అవుతుంది కాబట్టి మనకి ఈజీగా మనం తినేయచ్చు. కరివేపాకు లాగా పక్కన తీసి పెట్టి అనే కాన్సెప్ట్ ఉండదు అప్పుడు కదా. అది కూడా ఒక చిన్న ట్రిక్ అన్నమాట. నెక్స్ట్ మనం ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి అండ్ పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట, స్పైసీ తగ్గుతుంది. ఎంత ఫ్రై అవ్వాలి? ఆనియన్ సాఫ్ట్ అయితే సరిపోతుంది. బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, గ్రేవీ కాదు కాబట్టి. గ్రేవీ కాదు కాబట్టి. సో ఆనియన్ మనకు కొద్దిగా సాఫ్ట్ అయిపోయి ఇందులో మనకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోవాలన్నమాట. మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం మనకి అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలి అని. మనకి ఆ మెయిన్ ఫ్లేవర్ అనేది అక్కడే వస్తుంది అనమాట. అది మంచిగా మగ్గింది అనుకోండి ఫ్లేవర్ మంచిగా వస్తుంది, లేదనుకోండి ఫ్లేవర్ మంచిగా రాదు. అండ్ జనరల్ గా కొన్ని డిషెస్ లో మనం అల్లం ముక్కలు వాడుతూ మంచిగా బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేస్తాం అనమాట. సో దట్ ఆ ఫ్లేవర్స్ మంచిగా మనకు పడతాయి. సో పసుపు వేస్తే ఆటోమేటిక్ గా మంచిగా కలర్ కూడా భలే ఉంటుంది అసలు. అండ్ ఆయిల్ వేస్తే అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ కొద్దిగా కారం, పచ్చిమిర్చి అండ్ పొడి కారం రెండు. అండ్ సాల్ట్ అంటే ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాం మొత్తం. ఎందుకంటే సో మనకు ఎప్పుడు చెప్తూనే ఉంటాం మన పులుపుతో కూడుకున్న ఇంగ్రీడియంట్ వాడేటప్పుడు కూడా మనము ఆ ఉప్పు కారం అనేది ఈక్వల్ గా కరెక్ట్ గా వేసుకోవాలి. ఉప్పు తక్కువ ఉన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మామిడికాయ పప్పు చేసుకుంటున్నాం, అందులో పులుపు చాలా ఉంది అనుకుంటాం, అలాంటప్పుడు మనం ఉప్పు కారాలు తక్కువ వేసుంటాం, మేబీ అందుకే ఆ పులుపు హైలైట్ అవుతుంది. సో అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ తప్పకుండా పడాలి, ముఖ్యంగా పులుపు వాడేటప్పుడు. సో ఇది ఫ్రై అయిందా? ఫ్రై అయిపోయింది. ఇందులో మన చింత చిగురు యాడ్ చేస్తున్నాం. చింత చిగురు, ఓకే. సో మనం ఆకుకూరలు ఎంత వేసినా కూడా అది ఇంతే అయిపోతుంది, కానీ ఇంత లాభం ఇస్తుంది. దట్ ఈస్ ద రీజన్ ఆకుకూరలు
చాలా మేలు చేస్తాయంటాము. అండ్ అలాగే మనం ఎక్కువ క్వాంటిటీస్ ఒక 4 కట్టలు తెచ్చుకొని కూరలు చేసుకున్నా కూడా అది మళ్ళీ మనకి ఇంతే అయిపోతుంది, కానీ దాంతో వచ్చే ఫలితం మాత్రం చాలా ఎక్కువ. సో కీప్ యూజింగ్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు ప్రతి వారానికి 3 సార్లు వాడుతూ ఉండండి. ఓకే, నెక్స్ట్ మనం దీన్ని కొద్దిగా మగ్గనివ్వాలన్నమాట. సో చింత చిగురు బాగా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయింది, ఫ్రై అయింది యాక్చువల్లీ. ఫ్రై అయింది. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, దాన్ని ఫ్రై చేసి మళ్ళీ ఎందుకు స్మూత్ చేస్తున్నారు? మనకి ఎందుకంటే ఎగ్ యాడ్ చేస్తున్నాం కదా, సరిపోతుంది. సో వాటర్ పోసుకున్నాము అండ్ అలాగే ఇది కొంచెం బాగా కలిసింది కదా. ఇప్పుడు ఇందులో మన ఎగ్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో మనం ఇందులో ఒక 4 eggs ని జస్ట్ డైరెక్ట్ గా పగలగొట్టి వేసేసుకున్నాము. మనం ఏం మిక్స్ చేసుకోవడం, బీట్ చేసుకోవడం ఏం చేయలేదు. ఇప్పుడు మూత పెట్టేసుకుందామా? ఓకే, సో అది అలాగే డైరెక్ట్ గా కుక్ అవుతుంది అంతే, దాన్ని మనం ఏం కలపద్దు. ఇప్పుడు మనం తర్వాత కలపాలి. సిమ్ లో పెట్టేసి వదిలేస్తే మనకు కుక్ అయిపోతుంది. ఓకే, ఇది కొంచెం నీళ్ళగా గ్రేవీ లాగా ఉంటుందా లేకపోతే డ్రైగా ఉంటుంది? ఎగ్ బుర్జీ లాగానే ఉంటుంది. ఎగ్ బుర్జీ లాగానే ఉంటుంది. ఒకవేళ గ్రేవీగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ లాగా కూడా ఉంటుంది. ఓకే, సో నాకు తెలిసి ఒక కాబట్టి 5 minutes లో అయిపోతుంది. సో ఒక 5 minutes వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకే, సో ఒక 5 minutes అయిపోయింది. సో లెట్స్ సీ. మధ్యలో ఒకసారి కలుపుతున్నాం మనం. బాగా గట్టిగా అట్లా ఏం అంటే బాగా ఇట్లా పొడి పొడిగా అవ్వకుండా కొంచెం దాన్ని అలాగే ఉంచుతున్నాం అంతే కదా. పీస్ లాగా తీసుకొని వేసుకోవచ్చు. ఓకే, స్విచ్ ఆఫ్ చేసుకుంటే మన చింత చిగురు కోడిగుడ్డు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. అండ్ కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్. ఎంతో స్పెషల్ గా పుల్లగా అండ్ హెల్దీ, ఎందుకంటే ఎగ్ ఉంది కదా, హెల్దీగా చింత చిగురు కోడిగుడ్డు కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. సో నిజంగానే ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ చింత చిగురు కోడిగుడ్డు కూర. సో దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చింత చిగురు కోడిగుడ్డు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చింత చిగురు, కోడిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, నూనె. చింత చిగురు కోడిగుడ్డు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి అది కొంచెం వేగిన తర్వాత కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని చింత చిగురును కూడా వేసుకొని బాగా మగ్గించాలి. ఇప్పుడు మగ్గిన చింత చిగురులో కొంచెం నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని 4 eggs ని పగలగొట్టి అందులో వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించాలి. అలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చింత చిగురు కోడిగుడ్డు కూర రెడీ. సో నిజంగానే చాలా చాలా స్పెషల్ కర్రీ చింత చిగురు కోడిగుడ్డు కూర. సో ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేస్తాను. సో ఆయన చెప్పినట్టుగా శ్రీకాంత్ గారు పులుపు అండ్ హెల్దీ కోడిగుడ్డు, సో వీటి కాంబినేషన్ లో ఉన్న కర్రీ ఇది. ఓవర్ స్పైసీగా లేదు కానీ పులుపు టేస్ట్ ఉంది కదా. అంటే మనం కారం ఎక్కువగా యాడ్ చేయలేదు, లైట్ గానే యాడ్ చేసాం. పులుపు అది బ్యాలెన్స్ చేసుకున్నాం. అండ్ కోడిగుడ్డు కూడా మనం 4 వేసుకున్నాం కాబట్టి సో మనకి మేబీ ఆ కారం వేసినా కూడా ఉంది, కొంచెం కారంగానే ఉంది కానీ నేను ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్లీ. బట్ కోడిగుడ్డు వచ్చి అలా తొక్కేసింది అనమాట. బాగుందండి.
అంటే ఎగ్ తో బేసిక్ గా ఎటువంటి కాంబినేషన్స్ అయినా మనం హ్యాపీగా ట్రీట్ చేస్తాం, ఎందుకంటే అందరికి ఎగ్ అనేది యూనివర్సల్ గా చాలా ఇష్టం కాబట్టి, ఎగిటేరియన్ అది. సో అలా ఈ కాంబినేషన్ కూడా చింత చిగురుతో కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఉంది. సూపర్, చాలా బాగుంది శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ అండి. వెరీ రేర్ అండ్ స్పెషల్ కాంబినేషన్ ఈ రోజు మనం చూసింది మన షెఫ్ స్పెషల్ లో. ఈ ప్రాసెస్ ని మీరు మిస్ అయి ఉంటే గనక youtube.com/etvabhiruchi షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/etvabhiruchi షెఫ్ స్పెషల్ లో కూడా తెలుసుకోవచ్చు. సో ఇటువంటి మరో సూపర్ రెసిపీతో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.